ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ఈరోజు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఫ్యాక్టరీ ఈరోజు రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీని మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. పార్లమెంటులో చెప్పడం జరిగింది, ఇక వీలు కాదు రైల్వే ప్రాజెక్ట్ అన్నటువంటి స్థలంలో కూడా మళ్ళీ ప్రాజెక్టును మళ్ళీ తెలంగాణకు తెచ్చి ఈరోజు 80% పనులు పూర్తి అయిపోయినాయి. ఆధునికమైనటువంటి రైల్వే కోచ్ల నిర్మాణం కానీ, రైల్వే ఇంజన్ల నిర్మాణం కానీ అక్కడ జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అమలు చేస్తా ఉంది. అంతేకాని మోడీ గారి ప్రభుత్వము, అది డిఎంకే ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నాం. వారు చెప్తా ఉన్నారు మోడీ గారు ఇస్తామనుకున్నా కూడా కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని. అది ఎంత దిగజారుడు రాజకీయాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనం చేస్తున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం అన్ని రోజులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం, తప్పకుండా దిశలోనే ముందుకు చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటీవల 11,000 శాసకీయ రుణాలు 50 సంవత్సరాలు వడ్డీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణం ఇచ్చింది. అదేవిధంగా మరి మూసి పునర్జీవనం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వము 4,100 కోట్లు రుణం అడిగితే దానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందుకొస్తే దానికి ఎన్ఓసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర కోఆపరేటివ్ శాఖ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ, దాని ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఏదైతే పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకుని మేము కొన్నామంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఆ యొక్క ధాన్యం కొనుగోలుకు 37,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ ద్వారా మంజూరు చేసింది. అందులో ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్సీడీసీ అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ ద్వారా ఇవ్వడమే కాకుండా ఎఫ్సీఐ తీసుకున్నటువంటి బియ్యానికి ఎఫ్సీఐ అంగీకరించినటువంటి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. వారు అనేకసార్లు కలిసి వచ్చారు, అనేక మార్పులు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి అనేక మార్పులు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచించారు. ఇవి 2 ప్రభుత్వాల మధ్యలో చర్చల ద్వారా టెక్నికల్గా ఎవాల్యూ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టో, కిషన్ రెడ్డి గారు వద్దన్నట్టో ఏ ప్రాజెక్టు ఆగదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.